శ్రీ గురుభ్యో నమః. ఈ కాలంలో మనం చాలా చోట చూస్తున్నాం, బ్రాహ్మణులను అర్చకులను ఎవరైతే దేవుని దగ్గర ఉండి నిత్యం ఆయన యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో వీళ్ళను చాలా చులకనగా చూస్తూ ఉండడం, వీళ్ళను తిట్టడము, కొట్టడము, ఇటువంటి వాటన్నిటినీ కూడా మనము లోకంలో ఈ మధ్యన మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని ఎవరికైతే ఈ బ్రాహ్మణ శాపం అంటే బ్రాహ్మణులను తిట్టడం కానీ కొట్టడం ద్వారా ఎవరికైతే బ్రాహ్మణ శాపం వచ్చింది, దీన్ని మనం ఏ విధంగా జ్యోతిషపరంగా తెలుసుకునే దానికి అవుతుంది. అక్కడ చెప్తూ వస్తున్నారు, పాపశ్చేద్ బాధకస్థ సురగురు సహిత తద్గృహేవ ద్విజానాం దేవానాం వా అస్తి శాపః యది రవిభవనే తద్యుతో వాత్ర పాపః పూర్వేషాం వా గురూణాం యది స ధరణిజః తర్హి శాపో మహాన్ స్యాత్ ప్రీతిం దేవద్విజానాం స్వగురుజనమన ప్రీణనం చాత్ర కుర్యాత్ అని చెప్తూ వస్తున్నారు. పాపశ్చేద్ బాధకస్థ అంటే ఏదైనా ఒక పాపగ్రహము బాధక రాశిలో ఉండి ఆ బాధక రాశి సురగురు సహిత అదే బాధక రాశిలో గురువు అన్న ఉండాలి, లేదంటే గురువు యొక్క క్షేత్రమైనటువంటి ధనుర్మీనాలు బాధక రాశి అయ్యి ఉండాలి. అంటే ధనుర్మీనాల్లో పాపగ్రహం ఉండి అది బాధక రాశి అయినా సరే, లేదా ఏ రాశి అయినా బాధక రాశి అయ్యి అక్కడ గురువు ఉండి ఒక పాపగ్రహంతో కలిసి ఉండడము, లేదా రవి క్షేత్రమైనటువంటి సింహరాశి బాధక స్థానం అయ్యి అక్కడ గురువు ఉండడము, ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ అతనికి బ్రాహ్మణ శాపం వచ్చింది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడ కుజుని యొక్క సంపర్కం అక్కడికి ఉంది అంటే తర్హి శాపో మహాన్ స్యాత్, ఈ శాపము అత్యంత ప్రబలంగా ఉంది. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక చిన్న ప్రాణికి కూడా కీడు శంకించినటువంటి ఒక నిత్యము తపోనిష్ట గరిష్ఠునైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తిట్టడము, కొట్టడము, అతన్ని అవమానపరచడము మొదలైనటువంటి పాపకర్మలు చేసినందుకు నీకు నీ కుటుంబానికి ఈ బ్రాహ్మణ శాపం అనేది వచ్చినది అనే దాన్ని మనం దాని ద్వారా తెలుసుకుంటూ రావాలి. ఎందుకు అంటే శాస్త్రం చెప్తుంది, మంత్రాధీనంతు దైవతం అనుకోండి. అంటే అన్ని మంత్రాలు దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. బ్రాహ్మణుణ్ణి ఎప్పుడైతే గోభిర్ విప్రైశ్చ అంటే ఆవులను బ్రాహ్మణులను ఈ రెండిటిని కూడా ఎవరైతే గౌరవంగా వాటిని కాపాడుకుంటూ వస్తారో వాళ్ళ కుటుంబాల యొక్క వృద్ధి అనేది ఆ భగవంతుడు చాలా ఉన్నతంగా ఆ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని వస్తాడు అనేది మనకు శాస్త్రవచనం. అందువలన ఈ బ్రాహ్మణ శాపాన్ని తెలుసుకొని ఇటువంటి శాపాలు పునః ఆ వంశంలోనికి రానియకుండా వాళ్ళకు ఒక సరైనటువంటి ఒక మార్గదర్శనాన్ని ప్రతి ఒక్కరూ చేస్తూ రావాలి అని మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ బ్రాహ్మణ శాపం గురించి చాలా విపులంగా చెప్తూ వచ్చారు.